అండ్ ఓడిఐస్లో రోకో ఆర్ బ్యాక్ ఫస్ట్ 3 ఓడిఐస్ జరుగుతున్నాయి. అండ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వెనక్కి వచ్చిన తర్వాత అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పేసి వాళ్ళని. ఈ సిరీస్లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతున్నాయి కళ్యాణ్? కొత్త ఓడిఐ క్యాప్టెన్ చూస్తున్నాం గిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ థింక్ అబౌట్ చేంజ్ ఆఫ్ క్యాప్టెన్సీ? నిజమే, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత మేము భవిష్యత్తు చూస్తాం అని క్యాప్టెన్సీ మార్పు చేయటం అనేది నాకైతే కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. సరే, మీరు అంటున్నారు 2027లో వరల్డ్ కప్ ఉంటుంది కదా, ఇది 2025, ఇంకా సంవత్సరన్నర ఇది అయిపోయింది, 2025 అయిపోయింది. సరే, లెక్కేసుకోండి ఓ సంవత్సరన్నర ఉందని చెప్పి. మీకు ఎక్స్పీరియన్స్ ఉండి ఫిట్గా ఉన్న ప్లేయర్స్ ఉంటే ఎందుకు అవన్నీ ఆలోచిస్తారు? ఆడించండి, ఫిట్గా లేకపోతే తీసేయండి, పర్ఫామ్ చేయకపోతే తీయండి. క్యాప్టెన్సీ మార్చడం, మేము భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం, నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. సో చాలా మంది మనసులో కూడా అదే ఉంటుంది మీరు చెప్పిన పాయింటే. ఎందుకంటే రోహిత్ శర్మ ఇలాంటి లెగసీ క్రియేట్ చేయలేదు. తను ఆడిన లాస్ట్ ఓడిఐ మ్యాచ్ ఇండియాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది, ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ క్యాప్టెన్. దాని తర్వాత కూడా డెసిజన్ తీసుకున్నారు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకోనని అజిత్ అగర్కర్ చెప్తాం, విన్నాం మనము. సో మరి డెసిజన్ ఎంతవరకు కరెక్టో ఫ్యూచర్ ఆలోచించి తీసుకున్నామని చెప్పేసి అన్నారు. కళ్యాణ్ ఇందాక తన ఒపీనియన్ చెప్పాడు. ఐ థింక్ ఐ ఆల్సో ఫీల్ ద సేమ్ థింగ్ అబౌట్ దిస్ వాట్ ఎవర్ హ్యాపెండ్. అట్లా లెగసీ క్రియేట్ చేశాడు మరి రోహిత్ శర్మ.